అస్మద్గురుభ్యో నమ. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. అతడు సత్ చిత్ ఆనందమయ విగ్రహుడు. బ్రహ్మ సంహితలో వైదిక సాహిత్య ప్రకటన కూడా ఇదే. రజో తమో గుణాలను కలిగిన వారు భగవంతుని రూపాన్ని ఊహించుటకు ప్రయత్నించి సంశయాలలో చిక్కుకొని భగవంతునికి రూపం లేదు, భగవానుడు నిరాకారుడు లేక శూన్యుడు అని చెబుతుంటారు. వారి నిరాశానుస్పృహల ఫలితంగా ఇలా భావించడం జరుగుతుంది. నిజానికి భగవంతునికి రూపం ఉండును, ఎందుకు ఉండదు? వేదాంత సూత్రము చెప్పబడింది. జన్మాదస్య యతః, పరమసత్యస్వరూపుడు, అతని నుండి సర్వము సృష్టించబడును. మనందరికీ వివిధ రకాల శరీరాలు, వివిధ రకాల ఆకారాలు ఉండుటను సులభంగా గమనించవచ్చు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయని ఆలోచించాలి. ఈ ఆకారాలకు మూలం ఎక్కడ? మనం కొంత బుద్ధిని ఉపయోగించాలి. భగవంతుడు వ్యక్తి కాకపోయినచో అతని సంతానానికి రూపం ఎలా సాధ్యపడును? ఒకవేళ మీ తండ్రి కేవలం శూన్యం లేక వ్యక్తి కాకపోయినచో మీకు ఆకారం ఎలా వచ్చింది? ఇది అంత కష్టమైన విషయమేమీ కాదు. ఇది బుద్ధికి సంబంధించినది. దురదృష్టవశాత్తు జనము నిరాశతో నిండి ఏదైనా ఒక రూపాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తారు. ఈ భౌతిక రూపము తాత్కాలికం, సమస్యలతో నిండి ఉండును. కనుక భగవంతుడు నిరాకారుడు. భౌతిక లోకంలోని శరీరాలన్నీ నశించేవి కనుక ఖచ్చితంగా భగవంతుడు నిరాకారుడు అనే అభిప్రాయానికి వస్తారు. బ్రహ్మ సంహితలో ఈ భావన సరికాదని ప్రత్యేకంగా చెప్పబడింది. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. భగవంతుడు ఆకారాన్ని కలిగి ఉండును, కానీ అతడు సచ్చిదానంద శరీరాన్ని కలిగి ఉండును. సత్ అనగా శాశ్వతమైన, చిత్ అనగా జ్ఞానవంతమైన, మరియు ఆనంద అనగా ఆనందపూరితమైన శరీరం. అతని శరీరం శాశ్వతం, పరిపూర్ణ జ్ఞానంతో నిండి ఆనందపూరితమైంది. అతని శరీరాన్ని మన శరీరాలతో పోల్చలేము. మన శరీరాలు శాశ్వతాలు కావు, ఆనందపూరితాలు కావు, జ్ఞానవంతములు కూడా కావు. అందుకే భగవంతుని శరీరం మన శరీరాలకు భిన్నమైనది. శరీరం గురించి చర్చించినప్పుడు మనకు వెంటనే మన శరీరాలు గుర్తు వచ్చి పరిపూర్ణ జ్ఞానం, శాశ్వతం, ఆనందభరితమైన భగవంతుని శరీరం కూడా అటువంటిదనే భావిస్తాం. ఇది జ్ఞానం కాదు, కేవలం ఊహాగానాలు మాత్రమే. పద్మపురాణం ప్రకారం అతః శ్రీకృష్ణనామాది నా భవేద్ గ్రాహ్యమింద్రియైః. మన ఇంద్రియాలు దోషాలతో కూడి ఉండుట చేత దివ్యమైన భగవంతుని రూప గుణ పరివారం మరియు అతనికి సంబంధించిన వాటిని అవగాహన చేసుకొనలేకపోతున్నాము. సంపూర్ణమైన భగవంతుని గురించి ఊహాగానాలు చేయడం మాత్రము సాధ్యపడదు. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా సాధ్యపడను అన్న విషయాన్ని మరి యొక్క సంచికలో విపులంగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.